అందరికీ నమస్కారం. పేదల బియ్యాన్ని పందికొక్కులాగా తిన్నటువంటి పేర్ని నానిని ఉరిదీయాలి. ఏదో అంటారే, చెప్పేయి శ్రీరంగ నీతులు దూరేయి అని ఇతను చేష్టలు అలాగున్నాయి. ఇతను ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి కూటమి నాయకులు వాళ్ళని కాదు వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే, బాగా తింటే ఒక పావు కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరిని నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి, పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వబడి నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి. ఏమైపోయావు నువ్వు? నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి వెనకాతలు చచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? సాక్షాత్తు లోక్సభలోనే 3/8/2022లో పీయూష్ గోయల్ గారు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం. అది కూడా క్వశ్చన్ నెంబరు 248. ఆ రోజు కరోనాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అండుకో దారి మళ్ళించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి, లేదా ఇంకొకటి కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరిని నానిల్ని ఒక 10 మందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చిన్న దొంగలకి పెద్ద దొంగల ముఠాలాగా జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేశాడు ఈ బియ్యాన్ని. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటి బయటపడుతున్నాయి. ఆ బయటపడిన దాంట్లోనే ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నాని విషయం కూడా బయటపడింది. ఇతను తన భార్య పేరు మీద, జయసుధ పేరు మీదే ఆ గొడవన ఉంది. ఈరోజు మధ్యాహ్నం అధికారులు వెళ్ళారు. నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు? నువ్వు లేఖలు రాస్తున్నావు, ఎక్కడో ఉండి ప్రేమ లేఖలు రాస్తున్నావు కదా, ఏమైపోయావు? నీ కుటుంబం ఏమైపోయింది? నీ కొడుకు ఏమైపోయాడు? మన పోటీ చేసిన కొడుకు చెప్పు. 1999లో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంతా, అలాగే 2024లో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంతా. ఈ లెక్కలు తేలిపోతున్నాయి. నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద బియ్యపు దొంగవి. ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం. ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా?
మానవత్వం లేదా? పేదల కోసం ప్రభుత్వాలు ఎంతో సబ్సిడీ ఇచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వాలని బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం మీద పడిందా నీ కన్ను? ఒక గోడను కట్టించి ఆ గోడను ఆ ప్రభుత్వాలకు అద్దెకిచ్చి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యాన్ని దొంగతనం చేసావే. అంటే నువ్వు ఎంత తెలివిగలవాడివి? దర్జా దొంగ అనుకున్నావు. అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు, బయటపడేది కాదు. దర్జా దొంగగా ఉండేవాడివి. ఏ పత్రికల్లో వచ్చే కావు. ఇవాళ నీ దొంగతనం గుట్టు బయటపడిపోయింది. ఈ రాష్ట్రానికి మంత్రి చేసి 3 సార్లు ఎమ్మెల్యే చేసి పారిపోయావంటే సిగ్గులేదు నీకు? ఎందుకు ఈ బతుకు? ప్రతిరోజు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని విమర్శించినటువంటి నువ్వు ఈరోజు ఏమైపోయావు? ఎక్కడున్నావు? నువ్వు 1,72,00,000 అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది డీడీ? ఈరోజు నువ్వు నీ అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తి అంతా, అందులో 1,72,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీని మీద లేఖ రాయాలి. 1,72,00,000 డీడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎలా ఇచ్చావు నువ్వు? అంటే నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకుంటే ఇమీడియట్లుగా 1,72,00,000 ఒకవేళ మిస్ అయింది, మళ్ళీ దొంగతనం చేసి అక్కడేదో వెయింగ్ మిషన్ తేడా అంటే కిలోల్లో తేడా వస్తుంది, కానీ మెట్రిక్ టన్నుల్లో తేడా రాదే బియ్యపు దొంగ. మరి బియ్యం కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్న దొంగతనం చేసేది నువ్వు. మళ్ళీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. మాట వస్తే మీడియా ముందుకు రావడం, మాట్లాడడం, నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలో పేలడం. అసలు పేరుని నాని అనేటువంటి వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజల బియ్యాన్ని పందికొక్కలా మేసాడు కాబట్టి అతను ప్రజల్లో ఉండే అర్హత లేదు. తక్షణమే దీని మీద ప్రభుత్వం, పోలీసు వారు ఇతను అరెస్ట్ చేయడమే కాకుండా ఇతని కుటుంబాన్ని కోర్టులో కూడా ఎప్పుడో తేలకుండా ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి ఎంత త్వరగా ఈ కేసుని పరిష్కరిస్తే అంత మంచిది. ఎందుకంటే మిగతా వాళ్ళు చేయరు. ఈ కేసుని లేట్ చేసే కొద్దీ బియ్యం దొంగతనం, పేద ప్రజలు బియ్యం దొంగతనం చేసిన ఇంతేగా, పేరు నాని చేశాడు ఏమైంది అనుకుంటారు. దీనికి ఒక ప్రత్యేక కోర్టు పెట్టాలా? ఇది ఢిల్లీలో అక్కడ ఒక అమ్మాయి రేప్ చేసి చంపబడితే 6 నెలల్లోనే దాని మీద ఎలా న్యాయం జరిగిందో ఇది అంతకంటే ఘోరమైంది. అది ఘోరం అనుకుంటే అసలు పేద ప్రజలకి ఇచ్చే బియ్యాన్ని కూడా నువ్వు దొంగతనం చేసి ఒక మంత్రిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి 157 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దొంగతనం చేయడమే కాకుండా మళ్ళీ వెయింగ్ మిషన్లో తేడా వచ్చిందని 1,72,00,000 నువ్వు పంపించావంటే అసలు దీనికంటే ఘోరమైన తప్పిదం ఇంక లేదు. ఏదైతే ఢిల్లీలో దిశ కేసు ప్రత్యేక న్యాయస్థానం పెట్టి దోషులకి శిక్షలు వేశారో, ఈ పేరుని నాని కుటుంబానికి కూడా శిక్ష వేస్తే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జిల్లాకు ఒక దొంగలు ఉన్నారు. ఇక్కడ పేరుని నాని, కొడాలి నాని, అలా కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే వైజాగ్లో ఇంకొకరు కాకినాడ పోర్టు అరవిందో కంపెనీకి కట్టబెట్టారంటే ఏంటి? ఈ రహస్యాలన్నీ బయటపడకూడదు. వీళ్ళు చేసే స్మగ్లింగు బయటకు పెట్టకూడదు. వీళ్ళు పేదవారి నోటి దగ్గర తీసే కూడు బయటపడకూడదు అని ఒకే ఒక నినాదంతో ఆ కోర్టును కూడా కేవీ రావు గారి దగ్గర దౌర్జన్యంగా రాయించుకున్నారు. దాని మీద కూడా ఆయన కేసు పెట్టాడు. అరే, పోర్టులు లాక్కుంటారు, బస్సులు లాక్కుంటారు, స్థలాలు లాక్కుంటారు. ఇవాళ దాదాపు 1,95,000 పిటిషన్లు ఈ 6 నెలల్లో మీ మీద వచ్చినాయి, అర్జీలు.
ఏమని నా ఆస్తి లాక్కున్నాడని ఒకడు, నా కారు లాక్కున్నాడని ఒకడు, నా బండి లాక్కున్నాడని ఒకడు, నా డబ్బు లాక్కున్నాడని ఒకడు, నా వ్యాపారం లాక్కున్నారని ఒకడు, నా పోర్టు లాక్కున్నారని ఒకడు, నా బియ్యం దొంగతనం చేసాడని ఒకడు. దాదాపు 1,95,000 మంది బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. అదే కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే ఈ బియ్యం దొంగతనం బయటపడేది కాదు. ఎక్కడున్నా పేరున్నాని లొంగిపో. ఇప్పటికైనా నిన్ను పోలీసులు బట్టలోడదీసి తీసుకొచ్చే వరకు నువ్వు దాక్కోకు. లొంగిపో. చేసిన తప్పు ప్రజల ముందు ఒప్పుకో. శిక్ష అనుభవించు. నువ్వు చేసింది ఆషామాష తప్పు కాదు. నీకు పబ్లిక్లో ఉరిశిక్ష చేసినా సరే చాలా తక్కువ. నువ్వు పేదల నోటికాడ బియ్యాన్ని నిన్ను 3 సార్లు గెలిపించినటువంటి పేద ప్రజలు, బందర్లో ఎక్కువ ఉండేది పేద ప్రజలు, అలాంటి పేదల మీద కనికారం లేకుండా నువ్వు ఈ బియ్యాన్ని దోచికి తిన్నావు. నువ్వు మాట వస్తే చర్చికి రా అంటావు. నువ్వు చర్చికి రావడానికి నువ్వు జైలుకి పోతావు. నీకు లెఫ్ట్, నీకు రైటు. మనం కూర్చున్నారుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఒక పక్క నాని, ఒక పక్క వంశీ, మధ్యలో నువ్వు కూర్చొని ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కదా, నీకు ఎలాగా రావడానికి లేదు. పంపి వాళ్ళిద్దరిని చర్చికి పంపి వాళ్ళు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అవినీతి, అలా నీ జోగి రమేష్ చేసినటువంటి అవినీతి ప్రజల ముందు మొత్తం బయట పెడతాం మేము. ఒకటి కాదు. ఏంటి ప్రజలంటే ఆషామాషిగా ఉందా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి. ఇలా దోచుకు తినడానక అదే చెప్తారు. ఒక మంచివాడు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు గారు లాంటి మంచివాడు ఎవరన్నా తప్పుదారిలో నడిచినా ఆయన సరిచేసి సక్రమంగా పనిచేస్తే చేయి, లేదా పక్క తప్పుకో అని అంటాడు. అదే ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి లాగా ఇలాంటి దొంగలు జిల్లాకు ఒకరు బయలుదేరతారు. జిల్లాకు ఒక దొంగలు బయలుదేరి దొంగల పటాగా తయారవుతారు. ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి దగ్గర మంత్రులుగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక దొంగల ముఠా ఉంటుంది. ఎందుకంటే అతను దొంగ, ఒక దొంగల ముఠా ఉంటుంది. కాబట్టి ఈ పేరు నాని కూడా ఈ దొంగతనం చేశాడు. ఇది స్కామ్ అనడానికి లేదు. స్కామ్ అని ఇంగ్లీష్లో చక్కగా పేరు పెడతారు, తప్పది. స్కామ్ కాదు, ఇది దొంగతనము. ఇది బియ్యం దొంగ. ప్రెస్లో మీడియా వారు కానీ పత్రికల వారు కూడా స్కాము అంటే అదేదో వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది. స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు స్కామ్ చేశాడు. దొంగతనం అది. స్కామ్ అనగానే తెలియదు, ఏదో పెద్ద స్కామ్ అంటే ఆయనకేదో బిరుదిచ్చినట్టు ఉంటుంది. అది మీడియా కూడా ఇది ప్రజలకు ఇలా వివరించాలి. వీళ్ళు చేసింది దొంగతనము. మాయమైపోవడం అంటే 187 మెట్రిక్ టన్నులు, దాదాపు 3,708 బస్తాలు బియ్యం మాయమైపోయినాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి. అవి మాయమవగా దొంగతనం చేశారు. కాబట్టి వీళ్ళు దొంగలు. వీళ్ళకి ఒక ప్రత్యేక న్యాయస్థానం పెట్టి ఈ బియ్యం దొంగతనం మీద వెంటనే శిక్ష. ఇదేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కాము దాదాపు అతను బయటకు వచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలు దాటుతుంది. ఇంతవరకు గతి లేదు కేసు. అలాంటిది అలా కాకుండా ఈ జిల్లాకు చెందిన వాడిగా ఈ జిల్లాలో జరిగినటువంటి దొంగతనం మీద ఒక ప్రత్యేక న్యాయస్థానం పెట్టి ఒక 5 నెలల్లో 6 నెలల్లో టైం బాండ్ పెట్టి ఈ 6 నెలల్లో ఈ దొంగ కుటుంబానికి, నేను ఆడవారు కాబట్టి వాళ్ళ భార్య పేరు ఎత్తట్లా, వాళ్ళ కుటుంబానికి శిక్ష పడాల్సిందే. శిక్ష పడితే నోటికాడ కూడు ఇది ఇంకొకరు చేయకుండా ఉంటారు అని నేను విన్నవించుకుంటున్నా.